ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవారి డాక్టర్ కళ దూరమవుతుందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పరంలో ఫీజులు పెరిగిపోగా వైద్యం కూడా లాభాలు వ్యాపారమేమవుతుందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చరిత్రలో తప్పు నిర్ణయం తీసుకున్న నేతలుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అసౌకర్యం ఏర్పడిందో ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము, కోటి సంతకాలు ప్రజలు చేసినది సత్యము. అందుకే నా బుద్ధి మారాలా, నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఏమాత్రమే కానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. కారణం, ఒక రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు. ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా. ఈడట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు. చేసిన తప్పుల